మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి గారు. యేసుక్రీస్తు ప్రభువుకి రూపం ఉందా అంటే మీరేం చెప్తారు అసలు? యేసుక్రీస్తు ప్రభువుకు 100% రూపం ఉంది. ఆయన మానవుని రూపంలో వచ్చాడని ఉంది కదా బైబిల్. ఫిలిప్పి 2వ అధ్యాయంలో ఆకారమందు మనుషుడుగా కనబడి మనుషుల పోలికగా పుట్టి, ఫిలిప్పి 2వ అధ్యాయంలో పౌలు చెప్తాడు 100% హ్యూమన్ ఫామ్ ఉన్నది. మరి బైబుల్ ప్రకారంగానే విగ్రహాలకు పూజ చెయ్యొద్దు, ఒక క్రిస్టియన్స్ అయినా కూడా ఎలాంటి ఫొటోస్ గానీ ఏదైనా పెడితే అది తప్పు అని కొంతమంది పాస్టర్సే అంటున్నారు. అది వేరే విషయం. మీరు ఇప్పుడు దేవునికి రూపం ఉన్నది కనుకనే దేవుని రూపంలో మనిషి. దేవునికి రూపం ఉంటేనే అది క్రియేట్ చేసిరు కదా దేవుడు, అంతే కదా. అంటే అది ఊహా చిత్రమా లేకుంటే వాళ్ళు ఎట్లా ఫొటోస్ వస్తున్నాయి? కొన్ని వీడియోస్ చూస్తే కూడా జీసస్ లవ్స్ యూ ఇట్లా కొన్ని ఫొటోస్ ఉంటాయి. అలాంటి ఫొటోస్ క్రిస్టియన్స్ పెట్టుకోవచ్చా అసలు? ఇప్పుడు మీరు అడిగింది రెండు వేరే వేరే ప్రశ్నలు కలిపి అడుగుతున్నా. ఒకటేమో అసలు సృష్టికర్త అయినటువంటి భగవంతుడు, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, ఆయనకు రూపం ఉన్నదా? ఒక్కటే క్వశ్చన్ సార్ ఇది. అయితే ఈ క్వశ్చన్ లోనే మీరు 2 ఆన్సర్స్ చెప్పాలి. ఒక క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుకి రూపం ఉంటేనే ఆర్ట్ అయినా లేకపోతే వీడియోస్ అయినా ఇవైనా వస్తున్నాయా, లేదంటే ఈ ఆనవాళ్ళు ఎక్కడి నుండి తీసుకొచ్చారు? వచ్చినాయి నేను చెప్తాను. అంటే బైబుల్ ఊహా చిత్రం, బైబుల్ చదివిన వాళ్ళు ఊహా చిత్రం గీసిరా? ఒక విషయం ఏంటంటే, అసలు ఒరిజినల్ గా సృష్టి ఆరంభంలో ఆదాము సృష్టి జరిగినాక 4000 ఏండ్లైన తర్వాత యేసు ప్రభు అవతరించాడు. మానవ నామధేయం. యేసుక్రీస్తుగా అవతరించక ముందు ఆయన మానవ దేహం లేనప్పుడు ఆత్మరూపుడుగా ఉన్నప్పుడు కూడా ఆయనకు ఒక రూపం ఉన్నది. ఏ రూపంలో దేవుడు ఒరిజినల్ గా ఉన్నాడో ఆ రూపంలోని ఆదామును మట్టితో చేశాడు. అది దేవునికి ఆకారం ఉంది, నిరాకారుడు కాదు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆయన మనిషిని సృష్టించాడు. ఆ తర్వాత మనిషి పాపం చేసి పడిపోయినప్పుడు ఈ మానవ జాతిని రక్షించడానికి మళ్ళీ మనిషి అయి పుట్టాడు, మానవ రూపంలో పుట్టాడు. ఇప్పుడు విగ్రహారాధన ఎందుకు తప్పు అంటారు అని అంటే, దాంట్లో ఒక టెక్నికల్ ఇష్యూ ఉన్నది. ఏంటంటే, ఇప్పుడు ఇది విగ్రహము, విగ్రహారాధనను సమర్థించే పెద్దలనే పిలుస్తున్నవాడు ఏం చెబుతారంటే, మానవుని మనసు కోతి లాంటిది, చంచల మనస్కుడు మనిషి. కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి ధ్యానం చేద్దాం అనుకుని ఉంటే నిమిషానికి అటు ఇటు 100 సార్లు చెంగుమని మనసు ఎటో వెళ్ళిపోతుంటుంది. ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ కుదరదు. కాబట్టి సాధకులు ప్రారంభంలో ఒకటే తదేక దీక్షతో ఒక ఆబ్జెక్ట్ను చూస్తుంటే తలంపులు అటు ఇటు వెళ్ళటం మానేసి ఏకాగ్రత కుదురుతుంది. అందుకని విగ్రహం అవసరం. విగ్రహారాధనను చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఈ విగ్రహమే సూర్యుని చేసింది, చంద్రుని చేసింది అని ఎవరు నమ్మరు. సూర్యచంద్రులను చేసిన దేవుడు ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఆయన్ని మనం చూడలేము. ఆయన మీదకి మన మనసు వెళ్ళాలంటే తలంపులు అటు ఇటు కోతిలా గంతులు వేయటం మానేయాలి. తలంపులను ఒక దగ్గర కట్టి, అటు ఇటు పోకుండా కట్టి బంధించి ఒక ఆబ్జెక్ట్ మీద తీసుకురావాలి. అప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడు అని ఊహించుకొని ప్రార్థన చేస్తుంటే సరిగ్గా మన పూజలు అందుతాయి అనేది విగ్రహారాధన యొక్క సమర్థింపు, జస్టిఫికేషన్. అయితే ఇలాగ విగ్రహాన్ని చూస్తూ సాధన చేయడము హిందుత్వము. కొంతకాలం అయ్యాక కాన్సన్ట్రేషన్ అలవాటు అయినాక ఈ విగ్రహం అక్కర్లేకుండానే కాన్సన్ట్రేషన్ వస్తుంది. వాళ్ళే హిమాలయాల్లో సాధన చేసే యోగులు. వాళ్ళకి ఏ విగ్రహం ఉండదు, కళ్ళు మూసుకుంటారు, ధ్యానంలో ఏకాగ్రతలోకి వెళ్ళిపోతారు. గనుక విగ్రహారాధన అనేది మెంటల్ కాన్సన్ట్రేషన్ కొరకు కావాలి అనే పెట్టుకున్నారు తప్ప ఈ బొమ్మే మొత్తం చంద్రుని సూర్యుని చేసిన ఎవరు హిందువులు కూడా నమ్మరు. మరి ఇప్పుడు క్రిస్టియానిటీలోనే నేను అడిగేది ఏంటంటే, ఫోటో ఉంటది కదా, యేసుక్రీస్తు ప్రభు ఫోటో అని నమ్మి పెట్టుకుంటారా, లేకుంటే అది పెట్టుకోవడం తప్పు అని కొంతమంది పాస్టర్స్ అంటున్నారు కదా? చెప్తాను, దానికి చెప్తాను. ఇప్పుడు విగ్రహారాధన ఎందుకు తప్పు అని అంటారు అంటే, ఇప్పుడు విగ్రహారాధన సమర్థించే వాళ్ళ ఆర్గ్యుమెంట్ చెప్పారు.
ఖండించే వాళ్ళ ఆర్గ్యుమెంట్ అసలైన టెక్నికల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నాం, దృష్టి ఇక్కడ పెట్టాం. అయితే ఒక అడుగు యువతలో లేడు అనుకున్నట్టే కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఏదో ఒక శక్తి రూపం ఇక్కడ ఉంది అనుకొని తదేక ధ్యానంతో ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఇటు పక్కన ఒక గజ యువతలు లేడని కదా. అయితే ఇక్కడ ఉన్నవాడు ఇక్కడ కూడా ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు, అక్కడ కూడా ఉన్నాడు అనుకున్నప్పుడు దేవుణ్ణి మనము అన్ని చోట్ల లేనట్టు ఇక్కడే ఉన్నట్టు లిమిట్ చేయడం అనేది సర్వవ్యాపకత్వానికి విరుద్ధము. దేవునికి సర్వవ్యాపకత్వం అని అంతటా ఉండటం లక్షణం ఉంది కదా. ఇక్కడ ఉన్నాడు అంటే మిగతా చోట్ల లేడు అనే భావం వస్తుంది కనుక అంతటా ఉన్నవాడిని ఇక్కడే ఉన్నాడు అనడము దైవద్రోహం అవుతుంది, దేవదూషణ అవుతుంది. కనుక అంతటా ఉన్నవాడిని ఆత్మలో ధ్యానం చేసుకోవాలి తప్ప ఈ ఒక్క చోట ఉన్నాడని అనుకోవడము తప్పు. అందుకు విగ్రహారాధన తప్పు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క ఫోటోను పెట్టుకోవడం గురించి మీరు అడిగారు. ఆ రూపం పెట్టుకోవచ్చా లేదా? పెట్టుకోవచ్చు. ఎందుకు పెట్టుకోవచ్చు అంటే అసలు యేసు క్రీస్తు ప్రభు వారి రూపం ఎందుకు అలా గీశారంటే యేసు క్రీస్తు ప్రభు వారి సమకాలీనులైనటువంటి ఇద్దరు యూదు చరిత్రకారులు ఉన్నారు. ఒక ఆయన పేరు జోసిఫస్ అంటారు, ఇంకొక ఆయన యూసిబిఎస్ అంటారు. ఈ రెండు పేర్లు మీరు ఇంటర్నెట్ లో కొడితే మీకు బోల్డంత సమాచారం వస్తుంది. ఈ జోసిఫస్ గారు యూసిబిఎస్ గారు రాసినటువంటి చరిత్ర గ్రంథాలు ఈనాటికి మనకు మొదటి శతాబ్దపు రోమా ప్రభుత్వాన్ని గురించి అప్పటి క్రైస్తవ్య ప్రారంభ చరిత్రను గురించి మనకు అవి అథారిటీ అన్నమాట, అవే ప్రమాణం మనకు. వాళ్ళు నజరేయుడైన యేసు అనే ఒక మనిషి ఉండేవాడు, ఆయన లక్షల మంది జనం వెంబడించారు, ఆయన ఇలాంటి అద్భుతాలు చేసేవాడు అని ఆయన యొక్క ముఖరూపాన్ని కూడా వర్ణించారు. ఇలాగా సాఫీగా వెంట్రుకలు నున్నగా ఉండి చెవుల దగ్గర నుంచి రింగులుగా ఉంగరాలుగా ఉంటాయి, భుజాల వరకు వెంట్రుకలు ఉంటాయి. ఆయన నేత్రాలు యూసిబిఎస్ రాస్తాడు ఏంటంటే నేత్రాలు మనిషి నేత్రాల్లాగా కాదు సింహ నేత్రాల్లాగా ఉంటాయి, రాజసము టీవీ ఉట్టిపడే ముఖం ఆయనది, గడ్డం ఉండేది చిన్న గడ్డం అని ఇలాగ వాళ్ళు ఇద్దరు చరిత్రకారులు ఆయన ముఖ రూపాన్ని వర్ణించారు. ఇదొకటి. తర్వాత ఒక వివాదాస్పదమైన ఒక బట్ట ముక్క దొరికింది. అదేంటంటే ద ష్రౌడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారిని సమాధిసినప్పుడు నార వస్త్రాలతో చుట్టారు కదా, ఒక బట్ట ఆయన ముఖం మీద కప్పిన బట్ట దొరికిందని, దాని మీద ఒక మానవుని ముఖ రూపము, మానవ రక్తము తర్వాత ఆయనకు సుగంధ ద్రవ్యాలవన్నీ పూసి చేశారు కదా, సమాధి చేశారు. ఆ సుగంధ ద్రవ్యాలు మానవ రక్తం కలిసి పెయింట్ లాగా మారి ఆ ముఖం ప్రింట్ అయిపోయింది అని అదొకటి దొరికింది. అయితే అది ఆథెంటిక్ కాదు, ప్రామాణికం కాదు, అది ఇంకెవరిదో యేసుది కాదని వివాదం నడుస్తూ ఉంది. ఈ వివాదం అలా ఉండగా ఆ ష్రౌడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయన ముఖాన్ని కప్పిన ష్రౌడ్ ఏదైతే ఉన్నదో ఈ యూసిబిఎస్ జోసిఫస్ వర్ణించిన వర్ణన లాగానే ఉన్నది. కనుక వీటన్నిటిని కూడా సమకూర్చి చిత్రకారుడు ఎవరు ఒకరు ఆయన ఫేస్ గీశారు. అయితే ఇప్పుడు మన ఇంట్లో చనిపోయిన తల్లిదండ్రులు, పెద్దలు, తాతయ్యలు, మా అమ్మగారు ఫోటోలు పెట్టుకుంటాం కదా అపురూపంగా, ప్రేమగా. అలాగ ప్రొటెస్టెంట్ క్రైస్తవులందరూ పెట్టుకుంటారు, దానికి మొక్కరు, అగరొత్తులు పెట్టి పూజించటం, అది విగ్రహంగా దాన్ని చూడరు. రోమన్ కాథలిక్ సమాజం మాత్రమే విగ్రహంగా చూస్తారు. విగ్రహముగా దాన్ని పెట్టుకోవడానికి బైబిల్ అనుమతించదు. అయితే మామూలుగా మన చనిపోయిన పెద్దల ఫోటోలు అభిమానంతో పెట్టుకున్నట్లు పెట్టుకోవచ్చు, దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అభిమానంతో అయితే యేసుక్రీస్తు ప్రభు అని నమ్మిన వాళ్ళు కంపల్సరీ పెట్టుకోవచ్చు. మా ఇంట్లో మా నాన్న ఫోటో ఉంది, మా అమ్మ ఫోటో ఉంది, అదే విధంగా ఇది కూడా పెట్టుకుంటాం. దానికి అభిమానం, మా ప్రేమ, దాంతో మాట్లాడము, ప్రార్థన చేయము, ధూపం వేయము.